నమస్తే అండి. నేను మీకు ఈరోజు మనిషిలో ఉండేటటువంటి 4 లక్షణాలు, ఇంకా వాటిని సరైన మార్గంలో ఎలా పెట్టుకోవాలో తెలియడం కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది 4 గుర్రాల స్టోరీ అన్నమాట. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన దగ్గర 4 గుర్రాలను పెంచుకుంటూ ఉండేవాడు. అతను ఏం చేసేవాడు అనంటే, ఎవరైనా సరే ఆ గుర్రాలను కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, ఫుడ్ పెట్టకుండా ఉండడం అలాంటివి ఏదన్నా చేస్తే అస్సలు ఒప్పుకునేవాడు కాదనమాట. చాలా గారాబంగా వాటిని చూసుకునేవాడు. ఇంకా అందరికీ ఏం చెప్పేవాడు అనంటే, వీటిని ఎవ్వరు కొట్టకూడదు, తిట్టకూడదు, కానీ మంచిగా ట్రైనింగ్ చేయాలి. అలా ట్రైనప్ చేస్తే గుర్రాలు అందంగాను ఇంకా పుష్టిగాను తయారవుతాయి అని చెప్పి ఒక మంచి విషయము చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు అనమాట. ట్రైనింగ్ ఇచ్చి గుర్రాలను అదుపులో ఉంచేటాగా చేద్దాము అని చెప్పి. అలా చేసేటప్పుడు ఏంటి అనంటే, ఇతను ఏం చెప్పేవాడు, ఎప్పుడు కొట్టద్దు తిట్టద్దు అనేవాడు కదా. ఏ ట్రైనర్ వచ్చినా సరే అవి చెప్పిన మాట వినేవి కాదన్నమాట, కొట్టకుండా తిట్టకుండా. ఇంకా ఇంతలోకి ఆ రాజ్యసభలోకి ఒక మంచి ట్రైనర్ వచ్చాడన్నమాట. అతను ఏం చెప్పాడు అనంటే, రాజుగారు, నేను మీ గుర్రానికి ట్రైనింగ్ ఇస్తాను అని అన్నాడు అన్నమాట. ఎవరైతే కొట్టకుండా తిట్టకుండా ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి 1,00,000 నాణాలు ఇస్తాను, బంగారు నాణాలు అని చెప్పి మన రాజు కూడా వాగ్దానం చేస్తాడన్నమాట. సో అప్పుడు ఆ ట్రైనర్ నేను చేయగలను అని చెప్పి 2 షరతులు పెడతాడనమాట మన రాజుగారికి. ఏంటి అనంటే, నేను ఆ గుర్రాలతోటే తిని పడుకొని వాటికి తిండి కూడా నేనే పెట్టేలాగా మీరు నాకు చెప్పాలి అని చెప్పి చెప్పేవాడు అనమాట. ఇంకా వీటన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడానికి నాకు 1 సంవత్సరం వరకు కాలం మీరు ఇవ్వాలి అని చెప్పి చెప్పేవాడు అన్నమాట. చెప్పినప్పుడు రాజు సరే అని చెప్పి ఓకే చేశాడు. ఇంకా పొద్దున్నే నెక్స్ట్ డే ఆ గుర్రాలను ట్రైనర్కి అప్పచెప్పాడనమాట రాజు. ఆ ట్రైనరు వాటిని మంచి పెద్ద మైదానంలోకి తీసుకొని వెళ్ళి కళ్ళాలవి ఏమీ లేకుండా స్వతంత్రంగా ఫ్రీగా అలాగా వదిలేశాడనమాట. వదిలేసి కొద్దిసేపు ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ట్రైనర్. బాగా గుర్రాలన్నీ పరిగెత్తాయి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వాటికి ఆకలేస్తుంది కదా. సో ఆకలేసినప్పుడు తిండి నీళ్ళు అన్నీ కూడా స్వయంగా ఆ ట్రైనరే పెట్టి, ఇంకా ఈవినింగ్ వాటితో పాటు ఒక రౌండ్ ఆ మైదానం అంతా పరిగెడుతూ ఉండేవాడు అనమాట. ఆ గుర్రాలు కూడా పరిగెడుతూ ఉన్నాయి. రోజు అలాగే చేసేవాడు. వాటికి తిండి నీళ్లు పెట్టడం, పొద్దున్నే అయితే వాటిని ఒక రౌండ్ పరిగెత్తించడం, ఈవినింగ్ మళ్ళీ పరిగెత్తించడం, రాత్రిళ్ళు కట్టేసి ఉంచి వాటిని ఈయన రెస్ట్ తీసుకునేవాడు అన్నమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు రాజుగారు 6 నెలలు అయిపోయింది అనమాట. 6 నెలలు అయింది కదా, ఎలా ఉన్నాయి గుర్రాలు చూద్దాము అని చెప్పి వచ్చాడనమాట. వచ్చినప్పుడు ట్రైనర్ వెనకాలే ఆ గుర్రాలు పరిగెత్తు ఉండడం చూసి రాజుకు చాలా సంతోషం వేసింది అనమాట. ఇలా గుర్రాలు చెప్పిన మాట వింటూ పరిగెడుతూ ఉన్నాయి అని చెప్పి. సో ట్రైనింగ్ బాగానే జరుగుతుందిలే అని చెప్పి రాజుగారు వెళ్ళిపోయారనమాట. సో ఇంకా మళ్ళీ 1 year వరకు అయిపోయింది టైము. సో ఇంకా రాజుగారు నీ ట్రైనింగ్ కాలం ముగిసిందా లేదా అని చెప్పి ట్రైనర్ని అడిగారనమాట. సో అప్పుడు ట్రైనింగ్ ముగిసింది, మీరు చెప్పినట్టే గుర్రాలు చెప్పిన మాట వింటున్నాయి అని చెప్పి ఈ గుర్రాలను ట్రైనరు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి స్వారీ చేసినా ఏం చేసినా అవి చెప్పినట్టు వింటూ మంచిగా పుష్టిగా అందంగా ఇంకా ఆరోగ్యంగా కూడా ఉన్నాయన్నమాట, చెప్పిన మాట వింటూ. ఇలా నువ్వు ఎలా ట్రైనప్ చేయగలిగావు అని చెప్పి రాజుగారు ఆ ట్రైనర్ని అడిగాడంట. అప్పుడు ట్రైనర్ అన్నాడు, రాజు, ఫస్ట్ నేను ఇలా తిండి నీళ్లు పెట్టి వాటిపైకి ఎక్కడానికి ప్రయత్నించాను. అయినా కూడా అవి నన్ను కిందకి దొల్లించేశాయి. 2-3 సార్లు అలా చేశాయి. కానీ రోజు నేను వాటితోటి మంచిగా స్నేహం చేస్తూ వాటితో తింటూ పడుకుంటూ ఉండడం వల్ల అవి నన్ను నమ్మి ఇక కొద్ది రోజులు అయ్యాక నాతో అలాగా స్నేహం చేసిన తర్వాత నన్ను కూడా ఎక్కనిచ్చాయి, తర్వాత స్వారీ చేయనిచ్చాయి. అలాగ నేను వాటికి మంచిగా ఫ్రీడమ్ ఇచ్చి వాటి ఫ్రీడమ్తో నేను కూడా ఉంటూ ఉన్నాను కాబట్టి అవి నన్ను నమ్మి ఇలాగా నన్ను ట్రైనింగ్ ఇవ్వనిచ్చాయి.
అవి కూడా మంచిగా మారాయి అని చెప్పాడన్నమాట. చూసారుగా, రాజుగారి అన్‌ట్రైన్డ్ గుర్రాలను ట్రైన్డ్‌గా చేశారు మన ట్రైనరు. అదేలాగా మన బుద్ధిలో ఉండేటటువంటి, మన మనసులో ఉండేటటువంటి ఆ 4 చెడు లక్షణాలను మీరు మంచిగా మార్చేసుకున్నారనుకోండి, మీరు కూడా ట్రైన్డ్ పర్సన్ లాగా తయారవుతారు. అవేంటి అని అంటారా? 1 చింత, అంటే ఆందోళన. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడిపోయి వాటికి పరిష్కారాన్ని వెతకకుండా అడ్డదారులు చూస్తూ ఉన్నారు అని అనుకోండి, ఆలోచించుకుంటూ ఆందోళనతో అలాగే ఉండిపోయారు అనుకోండి, సమస్యకు పరిష్కారం అన్నది దొరకదన్నమాట. మీ ఆలోచనలకు పదును పట్టి మీరు చేస్తున్నటువంటి ఆలోచనలను సరైన దారిలో పెట్టి మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అప్పుడు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, మీరు మంచిగా ఉండగలుగుతారు. ఇంకా రెండవది అహంకారం. మనలో ఉండేటటువంటి అహంకారం. ఎప్పుడైతే అహంకార దృష్టితో మీరు ఆలోచిస్తూ ఉంటారో, నేను చేయగలను అని ఎప్పుడు అనుకుంటారో అది మీ ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే చేయగలను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అది అహంకారం. అలా కాకుండా నేను చేయగలను, ఎవరైనా చేయగలుగుతారు, కానీ ఆత్మవిశ్వాసంతో ఎవరిని అడగకుండా నా సొంత ప్రయత్నాలు, నా సొంత ఆలోచనలు, నా స్వయం కృషితో నేను పైకి రావాలి అని ఆలోచించండి. అది మీలో ఉండేటటువంటి పాజిటివ్నెస్ని, మంచితనాన్ని మంచిగా ఉండేలాగా చేస్తుంది. ఇంకా 3వ లక్షణం ఏంటి అనంటే కోపం. కోపం ఇతరులకు చెడు చేస్తుందో లేదో కానీ మనకు మాత్రం చాలా చెడు చేస్తుంది. మనం కోప్పడాలి. ఎప్పుడైతే మన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందో, ఎప్పుడైతే అకారణంగా ఎవరైనా మనల్ని దూషిస్తున్నారో, మనల్ని మనం నిరూపించుకోవడానికి అలాంటప్పుడు కోప్పడితే మంచిదే. కాకుండా అనవసరమైన విషయాలకి కోపం తెచ్చుకోవడం కానివ్వండి, మిమ్మల్ని మీరు చెడు వ్యసనాల వైపు మళ్ళించుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయడం అన్నది మంచిది కాదు. మీ బుద్ధితో, మంచి ఆలోచనలతో మీ కోపం అనేటటువంటి ఆ ఆక్రోశాన్ని ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసుకొని ఆలోచనలు మంచి వైపుకు మలుచుకుంటారో మీకెప్పుడు కూడా మంచే జరుగుతుంది. ఇంకా 4వ లక్షణం అత్యాశ. తప్పుగా చెడు మార్గాల ద్వారా మనం ఎప్పుడైతే డబ్బు సంపాదించాలి, పరపతిని సంపాదించాలి అని అనుకుంటామో అది చెడు అయినటువంటి అత్యాశ. అలా కాకుండా మనకున్నటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం మంచి మార్గాల వైపుకి అడుగులెడుతూ ఎప్పుడైతే మనము మనల్ని మలుచుకోగలుగుతామో అప్పుడు మనకి మంచి లక్షణాలు ఉన్న వాళ్ళం అవుతాము, విజయవంతులు అవుతాము, ఇంకా శక్తివంతులు అవుతాము. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రపంచం అన్నది మనకి హద్దు కాదు. మనం ఎప్పుడు కూడా అన్నిట్లో సక్సెస్ని సాధించవచ్చు అని అనిపిస్తుంది. నా మాటగా చెప్తున్నాను, ఒకసారి ప్రయత్నించండి. ఈ 4 లక్షణాలని మీరు మీ బుద్ధి, ఆలోచనలు, తెలివితేటలు ఉపయోగించుకొని కంట్రోల్లో ఉంచుకోగలిగారు అనంటే విజయం మీ సొంతం.